ఒక్క నిమిషం అరవై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసింది, 10 ఏళ్ల భారతీయ జనతా పార్టీ బీసీలకు ఏం చేసింది, ఈ రోజు 4వ తరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చి కులగణన చేస్తామంటే ఈ చిత్తశుద్ధిని ఎంతవరకు నమ్ముతారు? ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీగా ఉండి బీసీని మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం, కనీసం కులగణన చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని పెడతామని చెప్పేసి ఎన్నికల ముందు పెట్టడం జరిగింది. బండి సంజయ్ బీసీని తీసేయడం జరిగింది. ఇవన్నీ పాయింట్లే కదా. బీసీల చిత్తశుద్ధి ఎక్కడన్నది, ఎవరుకున్నది అన్నదే ప్రధానమైన క్వశ్చన్. అందరూ ఎన్నికల ఆయుధంగానే వాడుతున్నారు. ఎన్నికలు వస్తే బీసీలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఎన్నికలు వస్తే బీసీలకు రిజర్వేషన్ పెడతా ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇద్దరు అడుగుతున్నా, మీరు దాదాపు 60 ఏళ్ళు వీరు పరిపాలించారు, 10 ఏళ్ళు వీరు పరిపాలించారు. బీసీలకు మీరు ఇద్దరు ఏం చేయలేదు. మేము ఇంటికాడ కేంద్రంలో మీరు ఉంటారు కాబట్టి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు. మాకు 50% రిజర్వేషన్ ఎందుకు ఉండద్దు? మీరు ఇంత అలసత్వం మీకు బీసీల పట్ల ప్రధానమంత్రిని అడుగు సోదరా. బీసీల వ్యతిరేకి కేంద్ర ప్రభుత్వము, బీసీల వ్యతిరేకి కేంద్ర ప్రభుత్వం బీసీల జీవితాలు Let's see. Anyway, thank you so much.